వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 2025 మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనేది ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మీరు 22nd నుంచి 24th వరకు రాసిన స్టూడెంట్స్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 వాళ్ళకి సో ఎంత మార్క్స్కి ఎంత పర్సంటైల్ రావచ్చు అనే దానిపైన మన వీడియో ఉంటుంది. అయితే ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఈ పర్సంటైల్ బేస్డ్ ప్రకారము రేపు ఫర్దర్ అడ్మిషన్స్ ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ జిఎఫ్టిఐస్ అలాగే జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఈ పర్సంటైల్ ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఎంత పర్సంటైల్ వస్తుందని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు పర్సంటైల్ బేస్డ్ ప్రకారమే అడ్మిషన్స్ అనేది జరుగుతుంటుంది. దెన్ పర్సంటైల్ తర్వాత ర్యాంక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏ ర్యాంక్ వరకు వస్తుంది అనేది. సో ముందు మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ మనకి ఎంత వస్తుందో తెలిస్తే పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్స్ అనేది ఇంకొక వీడియో ఉంటుంది. దాని ద్వారా మనకు అడ్మిషన్ అనే ప్రాసెస్లో అది మనకు అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ముందు January 22 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి సంబంధించి ఎంత పర్సంటైల్ వస్తుంది అనేది చూద్దాము. సో పర్సంటైల్ అంతా కూడా లెఫ్ట్లో ఇచ్చాము మనకు. సో 99%, 98, 97, 95 అండ్ 90%. సో ఎందుకు 90% ఇవ్వడం జరిగిందంటే ఇది జేఈ అడ్వాన్స్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కట్ ఆఫ్ అనమాట. ఇది జేఈ అడ్వాన్స్ రాసే వాళ్ళు 90% వస్తే 90 అండ్ అబవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అండ్ రిమైనింగ్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ వీటిల్లో మాత్రం మోర్ దెన్ 99%నే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 99 పాయింట్ నుంచి ఇంకా స్టార్ట్ అవుద్ది, 6 డెసిమల్స్ దాకా స్టార్ట్ అవుద్ది అనమాట. 1 2 3 4 5 6 అని చెప్పేసి. సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి 99% తీసుకున్నాను. మరి 98, 97, 95 అంటే కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ పర్సంటైల్ని యాక్సెప్ట్ చేస్తాయి. మోర్ దెన్ 90% యాక్సెప్ట్ చేస్తాయి. సో January 22 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి తీసుకుంటే మనకు 190 మార్క్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ ఇంకొక 5 మార్క్స్ నేను ఇచ్చే ప్రతి ఒక్క పర్సంటైల్కి ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. మోస్ట్లీ ఇదే పర్సంటైల్ ఉంటుంది. సో January 22 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 190 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99%. దెన్ 165 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 98%. సో 165 అవుట్ ఆఫ్ 300 అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మూడిట్లో కలిపి ఈ మార్కులు వచ్చాయి. దెన్ 150 మార్క్స్ 97% అండ్ 129 మార్క్స్ వచ్చేసి 95%, 98 అబోవ్ 1 మార్క్కి 90% January 22 షిఫ్ట్, January 22 ఫస్ట్ షిఫ్ట్. అదే ప్రకారం మనం January 22 సెకండ్ షిఫ్ట్ తీసుకుంటే 185 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ 160 99%. ఇది 98% తీసుకుంటే 160 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5, 97% తీసుకుంటే 145 ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 97% అండ్ 125% వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్. సో వీళ్ళకి 95% అండ్ 85 ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 90% అనేది January 22 క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఫ్యాకల్టీస్ విత్ స్టూడెంట్స్తో మాట్లాడి డిస్కస్ చేసి చేయడం జరిగింది. దెన్ January 23 ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ 175 మార్క్స్ 99%, 98కి వచ్చేసరికి 155 ప్లస్ ఆర్ మైనస్, 97%కి 140 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్. దెన్ 95%కి వచ్చేసరికి 115 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ అండ్ 80% వచ్చేసరికి 90% వచ్చేసరికి 80 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్. దెన్ January 23 సెకండ్ షిఫ్ట్ చూస్తే 190 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చేసరికి 99%, 98% వాళ్ళకి 165 ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ 5 మార్క్స్ వస్తే వాళ్ళకి 98%, 97% వాళ్ళకి 150 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్, 95% వాళ్ళకి 129 మార్క్స్ అండ్ 90% వాళ్ళకి 95 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్. దెన్ January 24 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 185 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99%, 160 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 98%, 140 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 97% అండ్ 120 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 95%, 85 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 90% రావడం జరుగుతుంది. అండ్ January 24 సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 173 మార్క్స్ ప్లస్ ఆర్ 5 మార్క్స్ 99%, 150 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వాళ్ళకి 98%, 135 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వాళ్ళకి 97%, 114 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వాళ్ళకి 95% అండ్ 80 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ వాళ్ళకి 90% రావడం జరుగుతుంది. ఫైన్. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది? దెన్ 99%కి 190 మార్క్స్ అయినా ఇన్ కేసు ఒకవేళ వాళ్ళకి 250 మార్కులు వస్తే ఎంత పర్సెంటైల్ రావచ్చు అని చెప్పి వస్తుంది. సో దీనికి సంబంధించిన క్యాలిక్యులేటర్ manabadi.co.in ఉంది. ఒకసారి manabadi.co.in వెబ్సైట్ చెక్ చేయండి. ప్లస్ క్యాలిక్యులేటర్ కూడా అక్కడ పెడతాను నేను. సో దాంట్లో పోయి మీరు మార్కులు ఇస్తే ఆటోమేటిక్గా పర్సెంటైల్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు 99% మాత్రమే 99%కి ఇన్ని మార్కులైనా 190 మార్క్స్ అయినా అని చాలామంది క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే టాప్ ఆ
బ్యాచ్లో అంటే జనవరి 22 ఫస్ట్ షిఫ్ట్లో రాసిన వాళ్ళలో టాపర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాపర్కి 220 మార్కులు వచ్చిందనుకోండి, ఇది 100% కింద తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే మార్కులు బట్టి పర్సంటేజ్ అనేది మారుతుంది. సో దీన్ని పర్సంటైల్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, కానీ పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేయరు. సో ఫైన్ స్టూడెంట్స్, ఇది రిలేటెడ్ టు మార్క్స్ వర్సెస్ పర్సంటైల్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనకు పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్స్ అనేది ఎంత ఉన్నదో తెలుస్తుంది. సో ఈ క్యాలిక్యులేటర్ manabadi.co.in వెబ్సైట్లో ఉంది, ఖచ్చితంగా దాన్ని ట్రై చేయండి. మీకు ఇంకా మైన్యూర్ అంటే 99 మార్కులు బట్టి దానిపై పర్సంటైల్ కూడా తెలుస్తుంది అనమాట అప్రాక్సిమేట్గా. ఫైన్ స్టూడెంట్స్, అండ్ రెండోది మీకు రేపు వన్స్ మార్క్స్ వచ్చిన తర్వాత మీకు ఎంత పర్సంటైల్ వచ్చింది, మీ మార్కులు ఎంత, అండ్ ఏ షిఫ్ట్కి సంబంధించిన వాళ్ళు అని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదే వీడియో కామెంట్లో కానీ లేకపోతే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కానీ కామెంట్లో పెట్టండి. షిఫ్ట్ నేమ్ నంబర్ అంటే జనవరి 22 ఫస్ట్ షిఫ్ట్ అని, తర్వాత సెకండ్ షిఫ్ట్ అని చెప్పి ఆ రకంగా పెట్టండి. ప్లస్ టోటల్గా ఎన్ని మార్కులు వచ్చాయి అండ్ పర్సంటైల్ ఎంత వచ్చిందో చూద్దాము. సో దీన్ని బట్టి మనం ఇచ్చిన ఈ అజంప్షన్స్ పర్సంటైల్ కరెక్టా కాదా అనేది మనం ఫైనలైజ్ చేద్దాము. యాజ్ వెల్ as నెక్స్ట్ ఫర్దర్ స్టూడెంట్స్కి నెక్స్ట్ సెకండ్ 28, 29, 30కి సంబంధించిన వాళ్ళకి అండ్ ఏప్రిల్ సెషన్ అప్పుడు మనకి ఇది కరెక్ట్గా అక్యురేట్గా మనకు ఉపయోగపడుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.